స్ట్రైక్ లేకపోతే అదే హ్యాపీ. హలో గైస్, దిస్ ఇస్ శివ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్. అరియర వీరమల్లు బాహుబలి రేంజ్ సినిమానా? కన్నప్ప హిట్టా ఫట్టా? ఏంటాలు ఇద్దరు కాప్సా? ఆ కాంబో వర్కౌట్ అవుద్దా? ఓజీ మళ్ళీ పోస్ట్పోనా? ఏంది ఇవన్నీ? రీసెంట్ క్రేజీ న్యూస్లు రూమర్లు మాట్లాడుకుందాం. మరి జర మన కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీరమల్లు సినిమాది రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ బాగా వైరల్ అవుతుంది. వన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, మేము స్టార్ట్ చేసినప్పుడు వీరమల్లు బాహుబలి రేంజ్ సినిమా, బాహుబలి రేంజ్ కొట్టే సినిమా అని చెప్పి అన్నాడు. మళ్ళీ తర్వాత డేట్స్ ఇష్యూ వల్ల, పవన్ కళ్యాణ్ పాలిటిక్ ఆస్పెక్ట్ వల్ల లేట్ అయిపోయింది. బట్ చాలామందికి ఆ థాట్ వచ్చింది, అంటే ఆ థింకింగ్ అయితే వచ్చింది. లైక్ ఆ ప్రాజెక్ట్ చూసి, పవన్ అన్న ఆ రోల్లో చూసేసరికి డిఫరెంట్గా బాహుబలితో కంపేర్ చేస్తారు, అది వాళ్ళకు కూడా తెలుసు. బట్ అట్లాంటి ప్రాజెక్ట్ ఇప్పుడు ఇలా అయిపోవడం నిజంగా సాడ్ థింగ్. ఎనీవే, ఇంకో 10 to 12 days రిలీజ్ అవుద్ది. ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది, ఏంది కథ అనేది మాట్లాడుకుందాం తర్వాత. అండ్ సెకండ్ థింగ్, కన్నప్ప హిట్టా ఫట్టా? చెప్పు. ఏదో కన్నప్ప అనౌన్స్మెంట్ వచ్చినప్పుడే ఆ గ్లిమ్స్లో, ఆ పోస్టర్లు చూసి 99% ఫ్లాప్ అనుకున్నారు. ఒక 1% మంచి విష్ణు ఫ్యాన్స్ తప్ప. బట్ ట్రైలరు, సాంగ్స్తో కొంచెం హోప్ వచ్చింది. అండ్ ఫస్ట్ డే మరి డిజాస్టర్ టాక్ ఏం రాలే. ఫస్ట్ 1 hour అంత లేదు, లాస్ట్ హాఫ్ అన్ అవర్ 40 minutes చాలా బాగుంది అన్నారు. మన రివ్యూ కూడా అదే. బట్ ఫస్ట్ 3 days తర్వాత సినిమా వాష్అవుట్ అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది. రెబుల్ స్టార్ ప్రభాస్ కూడా సేవ్ చేయలేకపోయాడు సినిమాని. సో రీసెంట్గా టోటల్ రన్ కంప్లీట్ అయింది. ఒకసారి కలెక్షన్స్ పైన ఒక లుక్ వేద్దాం. నైజాంలో 7.6 కోట్ల షేర్, సీడెడ్లో 2.6 కోట్ల షేర్, వైజాగ్లో 2.3 కోట్ల షేర్, ఈస్ట్లో 1.3 కోట్ల షేర్, వెస్ట్లో 90 లక్షల షేర్, గుంటూరులో 98 లక్షలు, కృష్ణాలో 80 లక్షల షేర్ అండ్ నెల్లూరులో 82 లక్షల షేర్. అలా టోటల్ తెలుగు స్టేట్స్లో 17.3 కోట్ల షేర్ అండ్ 30.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి డిజాస్టర్ అయింది. ఇంకా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 5 కోట్ల షేర్ అండ్ ఓవర్సీస్లో 2.6 కోట్లు. అలా టోటల్ వరల్డ్ వైడ్గా 24.9 కోట్ల షేర్ అండ్ 48.4 కోట్ల గ్రాస్తో ఓవరాల్గా డిజాస్టర్ అయింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 80 కోట్లు, అంటే 55 కోట్ల వరకు లాస్. ఓన్ రిలీజే కాబట్టి అనొచ్చు, బట్ పెట్టిన బడ్జెట్లో ఎంతో కొంత రావాలి కదా, కాస్ట్ ఫెయిల్యూర్. మళ్ళీ ఇది చూసి స్ట్రైక్ లేకన్నో వచ్చిన కలెక్షన్సే చెప్పాం. అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. సరే. తర్వాత శ్రీను వైట్ల నాగ చైతన్యకు ఒక స్టోరీ చెప్పాడంట. అండ్ నాగ చైతన్య ఓకే చెప్పాడని కూడా రూమర్ స్ప్రెడ్ అయింది. మంచి కాంబోనే, కానీ శ్రీను వైట్ల ప్రజెంట్ సినారియోని బట్టి చూస్తే మంచి ప్రాజెక్ట్స్ మధ్య బిస్కెట్ అనిపిస్తుంది. విశ్వం ఆడింది కానీ తెలుసు కదా దాని రెస్పాన్స్ ఎలా ఉండేనో, దాని మూవీ ఎలా ఉండేనో మీకు కూడా తెలుసు. సో సెట్ అవ్వకపోతేనే బెటర్, చూద్దాం. అండ్ తర్వాత ఓజీ మళ్ళీ పోస్ట్పోన్ అని చెప్పి రూమర్ స్ప్రెడ్ అవుతున్నాయి. బట్ అది రూమరే అనుకుంటున్నా, ఎందుకంటే డివివి ఆల్రెడీ చెప్పాడు పక్క September 25th వచ్చేస్తామని. రూమర్ ఏంటంటే కొంచెం విజువల్స్ అవి ఇవి కొంచెం పవన్ కళ్యాణ్ డిసప్పాయింట్లో ఉన్నాడు, కొంచెం ఫస్ట్ హాఫ్ చూసి అని చెప్పి అంటున్నారు. అండ్ ఆల్సో విశ్వంబర ఆ డేట్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కొంచెం పోస్ట్పోన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. బట్ మోస్ట్లీ ఉండదని అనుకుంటున్నా, ఉండకూడదనే కోరుకుందాం. అండ్ తర్వాత క్రేజీ వన్, మెగా 157, అదే అనిల్ రావిపూడి మెగాస్టార్ మూవీలో వెంకీ మామ కాప్ అంట. ఇద్దరు కాప్ రోల్స్ చేస్తున్నారంట. పైగా వెంకీ మామ చాలాసేపు ఉంటాడని చెప్పి టాక్. ఇది కానీ నిజమైతే టికెట్ ముక్క దొరకదు సంక్రాంతికి. పైగా చాలా ఇళ్ళకి ఇద్దరు టాప్ సీనియర్ హీరోస్ కలిసి మల్టీ స్టారర్, క్రేజీ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ కోసం వెయిటింగ్. అండ్ చెప్తున్నా కదా, రీజనల్ సినిమాతో పాన్ ఇండియా రికార్డులు లేస్తాయి. ఆయనకు తెలుసు, ఫస్ట్ నుంచి అదే చేశాడు. కళ్యాణ్ రామ్ ఒకప్పుడు చాలా సీనియర్, ఆయన ఇప్పటి హీరోస్తో పోలిస్తే ఆయనకి హిట్ కొట్టాడు. రవణ, తర్వాత మళ్ళీ వెంకటేష్, తర్వాత బాలకృష్ణ, విజయశాంతి గారు, అందరితో కొట్టిండు. ఆయనకు తెలుసు సీనియర్ హీరోస్ని ఎలా వాడుకోవాలని. సో అది గైస్ మ్యాటర్. రీసెంట్ ఇంట్రెస్టింగ్ న్యూస్, రూమర్స్, కథ అది ఇది. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్న అప్డేట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.